ట్రేడింగ్ చేయడానికి ఎంత క్యాపిటల్ కావాలి? వరల్డ్స్ బెస్ట్ ట్రేడర్స్ 30% రిటర్న్ జనరేట్ చేస్తారు. అంటే వాళ్ళు 1 lakh చేస్తే ఇయర్లీ 30,000 రూపీస్ రిటర్న్ జనరేట్ చేస్తారు. సో మీరే క్యాల్కులేట్ చేసుకోవచ్చు మంత్కి ఎంతో అని. అది వరల్డ్స్ బెస్ట్ ట్రేడర్స్. సో మన వరకు వస్తే మనం ఎంత చేయగలము? నాకు తెలిసి మ్యాక్స్ 24%, అంటే మంత్లీ 2% చేయడం చాలా పెద్ద విషయం. సో 20 to 24% కనుక మనం ఇయర్లీ జనరేట్ చేస్తే, అంటే మనం ఒక 10 లక్షలతో ట్రేడ్ చేస్తుంటే ఇయర్లీ 2 lakhs నుంచి 2.5 lakhs మ్యాక్స్ మనం జనరేట్ చేయగలం. సో మంత్లీ ఎంత? సో 20,000 or 25,000 మనం మ్యాక్స్ మంత్లీ జనరేట్ చేయగలం. సో 10 lakhs క్యాపిటల్తో మనం చేయగలిగింది జస్ట్ 20,000 పర్ మంతే. సో జస్ట్ మనం 20,000 పర్ మంత్ కనుక చేస్తే ఒక ఫుల్ టైం ట్రేడర్కి ఇది సరిపోతుందా? డెఫినెట్గా సరిపోదు. సో జస్ట్ 10 lakh రూపీస్తో మనం ట్రేడ్ చేసినా కానీ మనకు మిగిలే 20,000 పర్ మంత్. సో మీరే ఇప్పుడు ఒక గెస్ చేయండి, ఎంత కావాలి మనకి ఫుల్ టైం ట్రేడర్ అవ్వాలంటే, ఎంత క్యాపిటల్ ఉంటే మనం ట్రేడింగ్ చేయగలం. అదే పార్ట్ టైం ట్రేడర్ అనుకోండి, మీ ఇష్టం, ఎంత క్యాపిటల్తోనే చేయొచ్చు. బట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ వర్త్ అవర్ టైమ్ అని. ఎందుకంటే పార్ట్ టైం ట్రేడర్ అయినా ఫుల్ టైం ట్రేడర్ అయినా ఒక ట్రేడ్ తీసుకుంటే మనం 100% ఇవ్వాలి. స్క్రీన్ చూస్తూ చాలా అబ్జర్వేషన్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆల్మోస్ట్ మన టైం తినేస్తుంది పార్ట్ టైం ట్రేడర్కైనా ఫుల్ టైం ట్రేడర్కైనా ఒక ట్రేడ్ ఆన్లో ఉంటే. సో మీరు డిసైడ్ చేసుకోవచ్చు మనం పెడుతున్న టైంకి మనకు వస్తున్న రిటర్న్కి వర్తా కాదా అని. ఎందుకు చెప్తున్నానంటే, ట్రేడింగ్కి మీకు ఒక మొబైల్ ఉంటే ట్రేడ్ చేయొచ్చు, ఆర్ ఒక ల్యాప్టాప్ ఉంటే ట్రేడ్ చేయొచ్చు. సో మీరు 1 lakh రూపీస్తో చేసినా, 10 lakhsతో చేసినా, 1 crore చేసినా, 10 crores చేసినా సేమ్ డివైజే, సేమ్ ల్యాప్టాపే, సేమ్ మొబైలే, సేమ్ టైమే, సేమ్ ఎఫర్ట్సే. కానీ మీకు వచ్చే రిటర్న్లో చాలా తేడా ఉంటుంది. అందుకే చిన్న క్యాపిటల్తో చేసి చిన్న రిటర్న్స్ వచ్చి మీ టైం చాలా వేస్ట్ అవుతుంది. సో మీరు కనుక ఫుల్ టైం ట్రేడర్ అవ్వాలి అనుకుంటే కన్సిడరబుల్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయగలమా లేదా అని ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే చిన్న క్యాపిటల్తో మేబీ నేర్చుకోవడానికి మేబీ ఒక 6 months or 1 year వరకు ఓకే, కానీ తర్వాత కూడా మీరు చిన్న క్యాపిటల్ పెట్టి ట్రేడ్ చేసుకుంటూ ఉంటే మీ టైం చాలా వేస్ట్ అవుతుంది, మీకు రిటర్న్స్ అనేవి చాలా తక్కువ కనపడతాయి. సో మనం కనుక కన్సిడరబుల్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయగలము అనిపిస్తేనే మనము ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వాలి ఫుల్ టైంలోకి. పార్ట్ టైం ట్రేడర్కి డిఫరెంట్ స్టోరీ. కానీ పార్ట్ టైం ట్రేడర్స్ కూడా ఆలోచించాల్సిన విషయం, మనం పెడుతున్న ఎఫర్ట్స్కి, టైంకి మనకు వస్తున్న రిటర్న్కి వర్తా కాదా అని మనం ఆలోచించుకోవాలి.